కేసీఆర్ కు అవినీతి మరక వెనుక హరీష్ రావు, సంతోష్ రావు ఉన్నారంటూ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. సీబీఐ విచారణకు ముందుగానే కవిత నిజం చెప్పారని కాంగ్రెస్, బీజేపీ నేతలు కౌంటర్ చేశారు. అదే సమయంలో కేసీఆర్ ను రక్షించేందుకు కవిత డైవర్ట్ పాలిటిక్స్ కు పాల్పడుతోందని ఆరోపించారు. హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు తిన్నారని ఆమె దగ్గరగా ఉండి చూసినటువంటి వ్యక్తి కాబట్టి చెప్పారు. దీని మీద సిబిఐకి ఎంక్వైరీకి వేశారు. దాంట్లో వాస్తవం బయటకు వస్తుంది. మరి కవిత గారు చెప్పినట్టు కేసీఆర్ గారు కడిగిన ముత్యంలాగా వస్తాడా లేదా అనేది దాని రిపోర్ట్ వచ్చినాం. కానీ ఆ రిపోర్ట్ కంటే ముందే ఎవరు తప్పు చేశారు అనే విషయాన్ని కవిత గారు స్పష్టంగా తెలంగాణ ప్రజలకు తెలియజేశారు. వారికి ధన్యవాదాలు. హరీష్ రావు గారికి, సంతోష్ రావు గారికి సంబంధం ఉందనేటువంటి మాట చెప్తున్న సందర్భంలో, అంటే కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఆ కుటుంబంలోనే సభ్యురాలు ఉన్నటువంటి కవిత చెప్పిందంటే, మరో మాట కవిత అన్నటువంటి సందర్భం చూసిన హరీష్ రావు గారి హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలను గమనించే పక్కన పెట్టినామని, అంటే ఆ రోజు ఎందుకు ఈ అవినీతి అక్రమాలపైన నిలదీయలేరు కవిత గారిని ఈ సమాధానం సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హయాంలో, హరీష్ రావు గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు స్కామ్ జరిగింది. పీసీ ఘోష్ గారు ఇచ్చినటువంటి నివేదికను బలపరుస్తూ నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి చర్చలను కూడా ఆమోదించినట్టుగా మాట్లాడారు. డైవర్ట్ పాలిటిక్స్ అని వచ్చింది. దీన్ని ఇష్యూని డైవర్ట్ చేయడానికి కూడా ఈ పాలిటిక్స్ మాట్లాడతారు. అటువంటి పాలిటిక్స్ చాలా బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీ ప్లే చేస్తుంది. కేసీఆర్ కవిత వేరా, కేసీఆర్ హరీష్ రావు వేరా, కేసీఆర్ కేటీఆర్ వేరా? కుటుంబం అంతా ఒకటే కదా. ఇప్పుడు ఆ కుటుంబం అవినీతి చేసింది అన్నప్పుడు కల్వకుంట్ల కుటుంబంలో కల్వకుంట్ల బంధువులు కావచ్చు, వాళ్ళు కదా అధికారంలో ఎంజాయ్ చేసినటువంటి వాళ్ళు, అధికారాన్ని అనుభవించినటువంటి వాళ్ళు, అవినీతిలో పాలు పంచుకున్నటువంటి వాళ్ళందరూ ఒకటే కదా. కవిత ఏదో డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి మాట్లాడుతుండొచ్చు, కానీ ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా అవినీతిలో పాత్ర ఉన్నటువంటి వాళ్లే. కాళేశ్వరంలో ఈ రోజు నిండా తెలంగాణను ముంచిన వాళ్లే. కేసీఆర్